నేను లవర్ని కాదు జోకర్ని. ఇది నా మనసు. జనక్ జనక్ జగ జంతర్ మంతర్ మచక్ మచక్ మన మస్త్ కలందర్. నిన్ననేది ఒక వేస్ట్ పేపరు, నేడనేది ఒక న్యూస్ పేపరు, రేపనేది ఒక క్వశ్చన్ పేపరు. సరిగా లైఫ్ ను చదవని చదవక ఆన్సర్ తెలియక అడుగులు కదలక తిరక మక మక తిక్క పడిపోవద్దోయ్ పక పక నవ్వుల జోకర్. భయ్యా నీదో వేషం నాదో వేషం మేకప్ తోనే పుట్టేశా. ఇది జీవిత నాటక రంగం. నువ్వు నేను కన్నులు తెరిచే లోపే తెరలేచింది ఏం చేస్తా. కథ ముందుకు కొనసాగిద్దాం. మనలో ఆటాడించే దర్శకుడైనా అభినందించే ప్రేక్షకుడైనా ఒకడే ఒక్కడు ఇంకెవడు ఆ పైవాడు. వాడు కనపడకుండా దాక్కుంటాడు, అయినా అన్ని చూస్తుంటాడు. చూసిన దానికి మార్కులు వేస్తూ ఉంటాడు. నీ పాత్రను సరిగా పోషించావో సూపర్, కొంచెం తడబడ్డావో అయిపోతావు జోకర్. నీ పాత్రను సరిగా పోషించావో సూపర్, కొంచెం తడబడ్డావో అయిపోతావు జోకర్. అయ్యి భలే భలే. ఏందిరా ఇది? అది కూడా తెలుదా? అది వచ్చితే పాటలు వస్తాయిరా. అరే అరే నేను ఎత్తుతారా? అరే నేనే ఎత్తుతారా? అరే నేను ఎత్తుతారా? ఎవరు కాదు నేనే వత్తుతా. మండపేట మలక్పేట నాయుడుపేట పెరురా పెరురా పెరురా. అరే అరే భలే వచ్చిందిరా. ఈసారి నేను వత్తుతారా? చెల్లె చెల్లె నువ్వే వత్తులే. రెచ్చిపోదాం బ్రదర్, హాయిలేక మత్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. ఈసారి కూడా భలే వచ్చిందిరా. అరే నేను ఎత్తుతారే? తాకో తాకో మేక. కాదురా నేను ఎత్తుతారా? లేదు నేను ఎత్తుతా. లేదు నేను ఎత్తుతా. కాదు నేను ఎత్తుతా. కాదు నేను ఎత్తుతా. Raja 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 Tigretura, Utara Tala 2000 Motura. Hey Raja 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 Tigretura, రాజా ది గ్రేట్ అంటే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా లాగా ఉంటాడు అనుకున్నా. ఏడు మా ఊరు పెట్టకూడంత గుళ్ళాడు ఈడు గ్రేటా. ఏం మాట్లాడుతున్నావురా? మా వాడు డాన్స్ చేస్తే టాప్ లేచిపోద్ది తెలుసా. బాసు నువ్వు స్టార్ట్ చేయి. వావ్, మీరు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. నాకు నేర్పిస్తారా? విన్నర్ విన్నర్ బ్రో, చికెన్ డిన్నర్ బ్రో, డాన్సర్ డాన్సర్ బ్రో, ఎక్కం కిల్లర్ బ్రో, బ్రో 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 నీ చంటి చంటి బ్రో, బ్రో బ్రో నీ యాటిట్యూడ్ సెట్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్. యు ఆర్ రియల్లీ గ్రేట్. నీ రూపంలో ఎదురయ్యే నిజమా మాయా ఏవేవో ఊహలు నాలో మొదలయ్యే. నా మనసే నింగిని దాటి ఎగిరెనులే. నిజమా మాయా ఈ క్షణమే అద్భుతమేదో జరిగెనులే. నవ్వా అంటే అది అది ఇది అంటున్నావు అంటే లవ్వే. ఆ అమ్మాయి కూడా నువ్వంటే చాలా ఇష్టం రా. అవునరా, రోజుకి నేనంటే చాలా ఇష్టం. నా కోసం ప్రాణాలైనా ఇస్తుందిరా. అలాంటి అమ్మాయి నీకు దొరకడం చాలా అదృష్టం. ముందెళ్ళి ప్రపోజ్ చేయరా. రోజీ ఐ లవ్ యూ.
లవ్వా? అవును రోజీ, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నీ హైట్ ఏంటి, నా హైట్ ఏంటి? నేను నిన్ను లవ్ చేయడం ఏంటి? నాతో క్లోజ్ గా తిరిగావు. అదంతా సరదాగా నవ్వుకోవడానికి. ఆ మాత్రానికే లవ్వా? నిన్ను నేనే కాదు, ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి లవ్ చేయదు. గుడ్ బై. రోజీ, నన్ను మధ్యలో వదిలేస్తావా? రేయ్, నిన్ను నేనే కాదురా, ఆ దేవుడే మధ్యలో వదిలేశాడు. అందరూ నా ఆకారాన్ని చూస్తున్నారు కానీ నా మనసును చూడట్లేదంట్రా. ఒక అమ్మాయితో 7 అడుగులు వేయాలంటే మినిమం 6 అడుగుల హైట్ ఉండాలని మా అమ్మ నాన్నకు తెలియదేమో, అందుకే నన్ను ఇలా కన్నారు. తప్పు వాళ్ళదా లేదా నన్ను ఇలా పుట్టించిన ఆ దేవుడిదా? లోపాన్ని కూడా శాపంలో చూస్తున్నారంట్రా. నువ్వు గోల్కొండ హ్యాపీగా ఉంటావా, చార్మినార్ హ్యాపీగా ఉంటావా? గోల్కొండ. శ్మశానంలో హ్యాపీగా ఉంటావా, మీ ఇంట్లో హ్యాపీగా ఉంటావా? శ్మశానం. నువ్వు ఎందుకు మీ ఇంట్లో ఎప్పుడు హ్యాపీగా ఉంటావు? మావిడి లేనప్పుడు క్వశ్చన్లన్నీ మగవాళ్ళని అడుగుతున్నారు, ఆడవాళ్ళని సరే అడగట్లేదు. మీరు చెప్పండి, మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు? మా ఆయన నా గుప్పెట్లో ఉన్నప్పుడు. ఈ ఊరు కాపు ఇంకో కూరలు బ్రతకాలి తప్ప చచ్చిపోతా ఉన్న మాట రాకూడదు. నేనైతే చచ్చిపోను. ఎవరినైనా నేను చంపేస్తాను కానీ ఆయన చంప. పెళ్ళైన కొత్తలో సరసాలు ఎలా ఉంటాయి? అవకాశం నాకు నరేష్ ది కొట్టారు కదా, అలా మా ఆయన ఎక్కువ చేస్తాడు. నువ్వు సామాన్యుడు కాదురా. ఇప్పుడు వాళ్ళని లాక్కెళ్తున్నారు కదా, అంత కనిపించేంత ఇన్నోసెంట్ ఏం కాదు, అలాంటివి ఉన్నాయి. అందమైన బుట్ట బొమ్మ కుందనమ్మ, నా జీవితంలోకి వచ్చావే సందమామ. సూపర్ బండి. నన్ను ప్రాణంగా ప్రేమించినావే, ఇంట్లో మనలెన్నో పడ్డావే, ధైర్యంగా ముందుకొచ్చావే, నన్ను దక్కించుకున్నావే. మీరెంత కట్టం తీసుకున్నారు? 1000 రూపాయలు. మరి 1000 రూపాయల కట్టంలో ఎంత బంగారం కొన్నా మరి అడగవా? ఎంత కొన్నారు? 3 తులాలు కొన్నా. మరి 3 ఆరు ఎంత అయింది? 18 నీకే 100 బొక్క. 300 బొక్క. 50 సంవత్సరాలు భరేస్తున్నాను, అది అడగవా? డెమో అంట. నా భర్త అయితే మటుకు నా చేతుల మీద వెళ్ళిపోతే మటుకు నాకు అదే సంతోషం. ఎందుకంటారా, అదే ఆడ చచ్చిపోయి మగోడు ఉండిపోతే ఆడ కష్టాలు ఎవరు చూడరు. నేను అదే మా ఆయన దేవుడు కోరుతాను, ఎప్పుడైనా నా చేతుల మీద పోవాలని అదృష్టం. నేనైతే ఎలాగైనా బ్రతికేస్తాను, మా ఆయన అయితే బతకలేడు.